కార్తీక మాసంలో 18వ రోజు సంకష్టహర చతుర్థి అయ్యింది. కాబట్టి అన్ని కష్టాలు పోగొట్టుకోవాలంటే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కరక చతుర్థి వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతం చేయాలి. ఈ కరక చతుర్థి వ్రతం ఎలా చేయాలంటే ఈ 18వ రోజు శనివారం రోజు నవంబర్ 8వ తేదీ అందరూ కూడా ఉదయం పూట ఇంట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టాలి. గణపతికి పంచోపచార పూజ చేయాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ 5 సమర్పిస్తే పంచోపచార పూజ అంటారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. సాయంకాలం గణపతికి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి 12 వరకు జాగరణ చేస్తూ గణపతికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా వినటం, చదవటం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. దీంతోపాటు ఇంట్లో ఆడవాళ్ళు సాయంకాలం పూట 12